అందరికీ స్వాగతం. ఈరోజు మనం మెషీన్ లెర్నింగ్లోని రకాలు, వాటి మధ్యన డిఫరెన్సెస్ గురించి తెలుసుకుందాం. అంటే మెషీన్స్ అసలు ఎలా నేర్చుకుంటాయో చూద్దామన్నమాట. సో లెట్స్ స్టార్ట్. మనమిప్పుడు చాప్టర్ 7 వేస్ మషీన్స్ లెర్న్లో ఉన్నాం. అందులో సబ్ టాపిక్ 7.5 కంపారిజన్ ఆఫ్ లెర్నింగ్ టైప్స్ని చూడబోతున్నాం. ప్రతి టైప్ని ఎప్పుడు యూస్ చేయాలి, వాటి స్ట్రెంగ్త్స్ ఏంటో, ఛాలెంజెస్ ఏంటో అన్ని విషయాలు ఎక్స్ప్లోర్ చేద్దాం. మషీన్ లెర్నింగ్ అనగానే చాలామంది అంతా ఒకటే అనుకుంటారు. కానీ అసలు విషయం అది కాదు. మనుషుల్లో ఎన్నో రకాలుగా నేర్చుకునే పద్ధతులున్నట్టు మషీన్స్కి కూడా కొన్ని ముఖ్యమైన లెర్నింగ్ స్టైల్స్ ఉన్నాయి. అవేంటో చూద్దామా? బేసిక్గా 3 మెయిన్ స్టైల్స్ ఉంటాయి. మొదటిది సూపర్వైజ్డ్ లెర్నింగ్, రెండోది అన్సూపర్వైజ్డ్ లెర్నింగ్, ఇంకా మూడోది రీఇన్ఫోర్స్మెంట్ లెర్నింగ్. ఈ రోజుకి ఈ మూడిటిని క్లియర్గా అర్థం చేసుకోవడానికి ట్రై చేద్దాం. ఓకే, సో ఫస్ట్ డి సూపర్వైజ్డ్ లెర్నింగ్. ఆ పేరులోనే ఉంది సూపర్వైజ్డ్ అని. అంటే దీనికి ఒక టీచర్ లాంటి గైడ్ ఉంటుందన్నమాట. ప్రతి స్టెప్లో ఇది కరెక్ట్, ఇది రాంగ్ అని చెప్పడానికి. సింపుల్గా చెప్పాలంటే ఇమాజిన్ చేయండి, ఒక స్టూడెంట్కి ఆన్సర్ కీతో పాటు టెక్స్ట్ బుక్ ఇచ్చినట్టు. ప్రతి క్వశ్చన్కి కరెక్ట్ ఆన్సర్ పక్కనే ఉంటుంది. సో మెషిన్ కూడా అలానే ముందే కరెక్ట్ ఆన్సర్స్ ఉన్న డేటా, అంటే లేబుల్డ్ డేటా నుంచి నేర్చుకుంటుంది. సో టెక్నికలీ చెప్పాలంటే సూపర్వైజ్డ్ లెర్నింగ్ అంటే లేబుల్డ్ ఎగ్జాంపుల్స్ నుంచి నేర్చుకోవడం. ఇక్కడ మషీన్కి ఇది రైట్, ఇది రాంగ్ అని మనం ముందే చెప్పేస్తాం. సరే, మరి దీన్నెక్కడ వాడాలి? ఏదైనా ఐటమ్స్ని క్లాసిఫై చేయాలన్నా, లేదా ఒక పర్టిక్యులర్ నంబర్ని ప్రెడిక్ట్ చేయాలన్నా దీన్ని వాడతాం. దీని గ్రేటెస్ట్ స్ట్రెంగ్త్ ఏంటంటే యాక్యురసీ. చాలా హై యాక్యురసీ వస్తుంది. కానీ ఒక పెద్ద ఛాలెంజ్ కూడా ఉంది. ఈ డేటాని లేబుల్ చెయ్యాలి కదా, అది మనుషులే చెయ్యాలి. సో చాలా టైం అండ్ మనీ ఖర్చవుతాయి. రైట్, సూపర్వైజ్ లెర్నింగ్ గురించి ఒక ఐడియా వచ్చింది కదా. ఇప్పుడు దానికి కొంచెం ఆపోజిట్లా ఉంటుందిది, అన్సూపర్వైజ్ లెర్నింగ్. ఇక్కడ టీచర్ ఎవరూ ఉండరు, మెషీన్ ఒక డిటెక్టివ్ లాగా పనిచెయ్యాలి. అంటే మన దగ్గర చాలా డేటా ఉందనుకోండి, అంత చిన్న భిన్నంగా అన్లేబుల్డ్గా. అందులో ఏం ప్యాటర్న్స్ ఉన్నాయి, ఏం సంబంధాలున్నాయో మెషీన్ స్వయంగా వెతికి పట్టుకోవాలి, జస్ట్ లైక్ అ డిటెక్టివ్. ఈ కోడ్ చూస్తే ఇంకా క్లియర్గా అర్థమవుతుంది. మన దగ్గర చాలా డేటా ఉన్నా అసలు ఏం అడగాలో సరిగ్గా తెలియనప్పుడు, లేదా ఆ డేటాలో దాకున్న గ్రూప్స్ని కనిపెట్టాలి అనుకున్నప్పుడు, అప్పుడు అన్సూపర్వైజ్డ్ లెర్నింగ్ పిక్చర్లోకి వస్తుంది. సో దీని మెయిన్ యూజ్ ఏంటంటే డేటాలో హిడెన్ గ్రూప్స్ని, స్ట్రక్చర్ని ఫైండ్ చేయడం. దీని స్ట్రెంగ్త్ ఏంటంటే మనం ఎక్స్పెక్ట్ చేయని కొత్త ప్యాటర్న్స్ని కూడా బయటికి తీస్తుంది. మరి ఛాలెంజ్, వచ్చిన రిజల్ట్స్ని అర్థం చేసుకోవడం, ఎక్స్ప్లెయిన్ చేయడం కొంచెం ట్రిక్కీగా ఉంటుంది, కాస్ మనకే తెలియని ప్యాటర్న్స్ అవి. ఓకే, ఇక ఫైనల్గా ద మోస్ట్ ఎక్సైటింగ్ వన్, రీఇన్ఫోర్స్మెంట్ లెర్నింగ్. దీన్ని అర్థం చేసుకోవడం చాలా ఈజీ. ఒక వీడియో గేమ్ ఆడినట్టన్నమాట. అంత ట్రయల్ అండ్ ఎర్రర్ మీద నడుస్తుంది. మనం గేమ్లో కరెక్ట్ మూవ్ వేస్తే పాయింట్స్ వస్తాయి, రాంగ్ మూవ్ వేస్తే లైఫ్ పోతుంది కదా. ఎగ్జాక్ట్లీ అలాగే మెషిన్ కూడా ఒక ఎన్వైర్మెంట్లో యాక్షన్స్ తీసుకుంటుంది. మంచి పనులకి రివార్డ్ వస్తుంది, తప్పు చేస్తే పెనాల్టీ ఉంటుంది. సో ఆ అనుభవం నుంచి అది నేర్చుకుంటుంది. ఈ కోడ్ పర్ఫెక్ట్గా సెట్ అవుతుంది చూడండి. ఒక కాంప్లెక్స్ అండ్ డైనమిక్ ఎన్విరాన్మెంట్లో, అంటే గేమ్ ఆర్ రోబోట్ లాంటి దాంట్లో వరుసగా డిసిషన్స్ తీసుకోవాల్సి వచ్చినప్పుడు ఈ మెథడ్ చాలా పవర్ఫుల్. సో దీన్నెక్కడ వాడతాం? గేమ్స్, రోబోటిక్స్ లాంటి టాస్క్స్ ఎక్కడైతే సీక్వెన్స్ ఆఫ్ డెసిషన్స్ ఉంటాయో అక్కడ. దీని బిగ్గెస్ట్ స్ట్రెంగ్త్ ఏంటంటే మనం ఎక్స్ప్లిసిట్గా చెప్పకుండానే చాలా కాంప్లెక్స్ పనుల్ని నేర్చుకోగలుగుతుంది. బట్ ద క్యాచ్ ఈజ్ ట్రైనింగ్కి చాలా చాలా టైం పడుతుంది అండ్ ఎన్నో ట్రయల్స్ చేయాల్సి వస్తుంది. ఆల్ రైట్, సో మనం ఈ 3 ఇంపార్టెంట్ లెర్నింగ్ స్టైల్స్ని చూసేశాం. ఇప్పుడు ఒక క్విక్ రీక్యాప్ చేద్దాం, అండ్ తర్వాత ఆలోచించడానికి ఒక ఇంట్రెస్టింగ్ క్వశ్చన్. చూడండి, ఈ టేబుల్ చాలా సింపుల్గా చెప్పేస్తుంది. సూపర్వైజ్డ్ లెర్నింగ్ ఒక టీచర్లాగా లేబుల్డ్ డేటాతో నేర్చుకుంటుంది. అన్సూపర్వైజ్డ్ లెర్నింగ్ ఒక డిటెక్టివ్ లాగా అన్లేబుల్డ్ డేటాలో ప్యాటర్న్స్ కనిపెడుతుంది. ఇంకా రీఇన్ఫోర్స్మెంట్ లెర్నింగ్ ఒక గేమర్ లాగా ట్రయల్ అండ్ ఎర్రర్తో అనుభవం నుంచి నేర్చుకుంటుంది. సింపుల్ కదా? సరే, అంతా ఆలోచించారు కదా. ఇప్పుడు ఒక చిన్న ప్రాక్టికల్ క్వశ్చన్. అనుకోండి, ఒక కంపెనీ వాళ్ళ కస్టమర్స్ని రెగ్యులర్గా కొనేవాళ్ళు అండ్ అప్పుడప్పుడు కొనేవాళ్ళు అని గ్రూప్స్గా విడగొట్టాలంటే ఈ 3 టైప్స్లో ఏది బెస్ట్ అంటారు? దీని గురించి కొంచెం ఆలోచించండి.
దానికి సమాధానం మరియు ఇలాంటి ఇంకెన్నో రియల్ వరల్డ్ అప్లికేషన్స్ గురించి మనం మన తర్వాత చర్చలో తెలుసుకుందాం. అప్పటి వరకు కీప్ ఎక్స్ప్లోరింగ్.